నమస్కారం అండి. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం. మనం శ్రీ అరవిందుల ది మదర్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకానికి సంస్కృత అనువాదం మూలంగా తీసుకొని దాన్ని తెలుగులోకి మార్చుకుంటూ చెప్పుకుంటున్నాము. మధ్య మధ్యలో ఈ ది మదర్ని కేవీ రావు గారు తెలుగులోకి అనువాదం చేశారు కనుక వారి పుస్తకం కూడా తీసుకుని మనం కొంచెం తెలుగులో అమ్మ అని పేరు మీద వారు రాశారు, అది కూడా మనం చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటండి అంటే, ఇందులో మనం శ్రీ అరవిందుల పూర్ణ యోగం ఆయన యొక్క యోగం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఆయన ఆచరణ ద్వారా ఆయన తెలియచేశారు అని. అందులో ఏం చెప్పారనేది మనం ఉపోద్ఘాతంలో చాలా చెప్పుకున్నాము. ఇప్పుడు నిన్న చెప్పుకున్న దానికి మనం భగవత్కృప కావాలి అంటే ఏమాత్రం అసత్యం కానీ అజ్ఞానం కానీ లేకుండా ఉండాలి అనేది చెప్పుకుంటూ వచ్చాం. ఎందుచేతనంటే అది ఈ అసత్యపు ఆకాంక్షలకు కనుక దివ్యకృప లోబడడం జరిగితే తన స్వకార్యానికే విఘాతం కలిగించుకున్నట్లు అవుతుంది అని చెప్పుకున్నాం. అంటే తన మూల ఉద్దేశానికే, అసలు భగవత్కృప యొక్క ఉద్దేశం ఏమైతే ఉందో దానికే హాని కలుగుతుంది అని. ఉన్నతోన్నత శక్తి దిగి వచ్చి పనిచేసే కేవల పరిస్థితులు పరమ ప్రకాశం, పరమ సత్యం పరిస్థితులే. ఈ ప్రకాశవంతమైనవి అయి ఉండాలి. పరమ సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆ ప్రకాశం వస్తుంది. ఉన్నతోన్నత శక్తి దిగి వచ్చి పనిచేస్తుంది. చాలా అత్యున్నత అతిమానస శక్తి మాత్రమే పైనుంచి కిందకి దిగి వస్తూ కింద నుండి పైకి అంటే అజ్ఞాన అంధకార తమస్సును చీల్చుకొని అని చెప్పచ్చు. ఓకే, కింద నుంచి పైకి తెరచుకొని వస్తూ భౌతిక ప్రకృతిని విజయోపేతంగా మలచి దాని క్లేశాలన్నిటినీ రూపుమాపగలదు. మొత్తానికి రెండు శక్తులండి. కింద నుంచి ఉన్మీలనం, పైనుంచి అనుగ్రహం. సంపూర్ణ చిత్తశుద్ధి కలిగినటువంటి సమర్పణ తప్పక ఉండాలి. మరి దేనికి కాకుండా దివ్య శక్తికి మాత్రమే ఆత్మోన్మీలనం ఉండి తీరాలి. దివ్యశక్తి కిందకి రావాలి అనే ఉన్మీలన ఉండాలి తప్ప వేరే విషయాలు కాదు. దిగి వస్తున్న పరమసత్యాన్ని మాత్రమే సదా సమగ్రంగా కోరుకోవాలి. ఆ పరమసత్యం రావాలి, అది మనలో పనిచేయాలి అని అదే కోరుకోవాలి. ఇంకా పృథ్వీ ప్రకృతిని పాలిస్తున్నటువంటి మనస్సు, ప్రాణ, దైహిక శక్తుల బాహ్య ఆకారాల యొక్క అనృతత్వాలు అంటే అసత్యం, ఓకే, వీటి యొక్క నిరాకరణ సదా సమగ్రంగా ఉండాలి. ఏదైతే ఉండకూడదు అని చెప్తున్నామో వాటి నిరాకరణ ఎప్పుడూ జరుగుతుండాలి. అది వచ్చినప్పుడల్లా కూడా దాన్ని మనం తిరస్కరిస్తూ ఉండాలి. ఒక్కసారిగా మనం కూర్చుందామంటే ఒక్కసారిగా చెప్తే అది వినదండి. అందుకని తరచూ అలా చేస్తూ ఉండాలి. సమర్పణ సంపూర్ణమై సత్తా అన్ని భాగాలను ఆక్రమించాలి. సత్తా అంటే ఏంటంటే ఆసక్తి, మనలో ఉండేటువంటి ఆ ఉనికి ఏదైతే ఉందో అది మొత్తం అన్ని భాగాలకి ఆక్రమించాలి, మనకి లోపల బయట. అంటే ఆంతర ప్రాణికం లొంగుబాటు, ఆంతర భౌతిక చేతన సంవేదన చాలదు. కేవలం ఏదో బలవంతంగా కూర్చోపెట్టామండి అని ఏదో మనసు ఎటు వెళ్లకుండా ఏదో ప్రయత్నం చేస్తున్నామండి, దాన్ని బలవంతంగా కూర్చోబెట్టామండి, లోపల ఒక ఆ దైవ కృప కోసం సంవేదన జరుగుతోందండి అంటే కేవలం చాలదు. అంటే సత్తాలో ఏ ఒక్క భాగంలో కూడా, అత్యంత బాహ్యమైన భాగంలో కూడా, అంటే ఈ బయట మన భౌతిక శరీరం అనండి, మనకి వస్తున్నటువంటి కోరికలు అనండి, ఎందులో కూడా అంటే తనకంటూ కొంత భాగాన్ని ఉంచుకోవాలి అనేటువంటి సందేహం ఎక్కడ దేనికి రాకూడదు. అంటే ఎలాగండి, ఆంతర భౌతిక చేతన సంవేదన సరిపోదు అని చెప్పుకున్నాం కదా. తర్వాత
సత్తాలో ఏ ఒక్క భాగంలో కూడా, అత్యంత బాహ్యమైన భాగంలో కూడా తనకంటూ అంటే గతాన్ని అనుసరిస్తూ, అంటే ఇంతకుముందు అలవాట్ల మీద ఉంచుకోవాలి అనేటువంటి ఏ భాగం కూడా సందేహాల వెనక దాగి ఉండేది ఏదైనా కూడా, తికమకలు, కుయుక్తులు, ఎదురు తిరిగేది, నిరాకరించేది ఏదైనా సరే ఉండకూడదు. దీన్ని నిరాకరించేది ఉండకూడదు అంటే దాన్ని కాదు అనేటువంటిది. అంటే అనుకున్నాం కదండి, శరీరం కూర్చోకపోవడం కానీ, మనస్సు అటు ఉండకపోవడం కానీ, దైవ కృప వైపు ఉన్మీలనం కాకపోవడం కానీ, ఇలాగా ఏది జరిగినా కూడా అది అక్కడ సరిగా లేనట్టే. అందుకని మొత్తం అంతా కూడా ఒక సమైక్యతతో ఉండాలి అనేటువంటిది ఈ భాగంలో మనం తెలుసుకున్నాము. అందుకని ఈ యోగా అందరం కూడా అవగాహన చేసుకుందాం, అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. జయతు జయతు భారతం.